300 కొట్టే జట్టు. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తో మిగిలిన జట్లకు కష్టమే. ఇది ఐపీఎల్ 18 ఆరంభానికి ముందు ఉన్న అంచనాలు. తొలి మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ 286 బాదేయడంతో ఆ అంచనాలే నిజమయ్యేలా కనిపించాయి. తర్వాత తడబడి ప్లే ఆఫ్స్ కు దూరమైంది జట్టు. కానీ ఆఖర్లో పుంజుకొని హ్యాట్రిక్ విజయాలతో సీజన్ ను ముగించింది. ముఖ్యంగా ఆఖర్ పంచ్ అదిరిపోయింది. క్లాసెన్ విధ్వంసక శతకం, హెడ్ మెరుపులతో ఈ లీగ్ చరిత్రలో 3వ అత్యధిక స్కోర్ సాధించిన సన్ రైజర్స్ బంతుతో కోల్కతా నైట్ రైడర్స్ కు కళ్లెం వేసి ఘన విజయాన్ని అందుకుంది. 14 మ్యాచ్ల్లో హైదరాబాద్ కు ఇది 6వ విజయం. కోల్కతా 14 మ్యాచ్ల్లో 12 పాయింట్లకు 7వ ఓటమి. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సన్ రైజర్స్ అదరగొట్టింది. పరుగుల వరదతో ఫిరోజ్ షా కోట్ల మైదానాన్ని ముంచెత్తింది. చివరి లీగ్ మ్యాచ్ల్లో 110 పరుగుల తేడాతో కోల్కతాను వాడించింది. మొదట హైదరాబాద్ 3 వికెట్లకు 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యాన్రిచ్ క్లాసెన్ 105 నాట్అవుట్, 39 బంతుల్లో 7 ఫోర్లు 9 సిక్స్లతో వీర విధ్వంసం సృష్టించాడు. ట్రావిస్ హెడ్ 76, 40 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చాదనలో కోల్కతా 18.4 ఓవర్లలో 168కే ఆల్అౌట్ అయింది. మనీష్ పాండే 37, హర్షిత్ 34, నారాయణ్ 31 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జయదేవ్ ఉనాట్కట్ 3 వికెట్లకి 24, హర్ష్ దూబే 3 వికెట్లకి 34, ఇషాన్ మలింగ 3 వికెట్లకి 31 ప్రత్యర్థి పతనంలో కీలక పాత్ర పోషించారు. భారీ ఛేదనలో కోల్కతా ఆరంభంలో బాగానే ఆడినా తర్వాత తడబడి వరుస వికెట్లు కోల్పోయింది. మొదట ఓపెనర్ సునీల్ నారాయణ్ దూకుడుగా ఆడాడు. తొలి ఓవర్లోనే 2 సిక్స్లతో స్కోరు పెంచాడు. కెప్టెన్ రహానే 15, డెకాక్ 9 స్వల్ప తేడాతో అవుట్ కావడంతో కేకేఆర్ ఇబ్బందుల్లో పడింది. అసలే ఒత్తిడిలో ఉన్న ఆ జట్టును మరింత కష్టాల్లో నెడుతూ రింకు సింగ్ 9, రసెల్ 0లను హర్ష్ దూబే వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో 8 ఓవర్లకు 70 పరుగులకు 5 వికెట్లతో కోల్కతా ఓటమి దీశ ఖాయం చేసుకుంది. రఘువంశీ 14, రమన్దీప్ సింగ్ 13 కాసేపు నిలిచినా సాధించాల్సిన రన్ రేట్ ను అదుపులోకి తీసుకోలేకపోయారు. హర్ష్ దూబే, ఉనాట్కట్, ఇషాన్ మలింగ పొదుపుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. దీంతో రఘువంశీ, రమన్దీప్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. మనీష్ పాండే, హర్షిత్ రాణా పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. 278 ఐపీఎల్ చరిత్రలో ఇది 3వ అత్యధిక స్కోర్. తొలి 2 స్కోర్లు కూడా సన్ రైజర్స్ వే. 287, 286 సెంచరీ చేయడానికి క్లాసెన్ కు పట్టిన బంతులు. ఐపీఎల్ లో వేగంగా శతకం సాధించిన బ్యాటర్ల జాబితాలో యూసఫ్ పఠాన్ తో ఉమ్మడిగా 3వ స్థానంలో నిలిచాడు. గేల్ 30, వైభవ్ సూర్యవంశీ 35 తొలి 2 స్థానాల్లో ఉన్నారు.